కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన వికాస్ భారత్ సంకల్పయాత్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్ రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎకరా భూమిలోపు వారికి డబ్బులు పడినట్లు తెలుస్తోంది. అయితే నేటి నుంచి త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నిజామాబాద్ మల్కాపూర్ తండా అటవీ ప్రాంతంలో ఈ నెల 5న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడే హంతకులని తేల్చారు. ఏసీపీ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం మృతుడి కుడి చేయిపై పచ్చబొట్టు ఆధారంగా గురుదాకర్ సాయాజీగా గుర్తించారు. బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసులో ఇరుక్కున్నారు. రోడ్డు ప్రమాద కేసులో తన కొడుకు సోహెల్ను కాపాడేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. దీంతో ఆయన దుబాయ్ నుంచి రాగానే విచారించాలని ఆదివారం నిర్ణయించారు. స్పౌస్ బదిలీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని ఆదివారం ఉద్యోగులు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి వినతిపత్రం అందజేశారు.